ప్రసాద్ బాబు, లీలా రాణి నటించినటువంటి గీత అనే తెలుగు సినిమా 1973వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అయింది. ఆ రోజుల్లో యూత్ని బాగా ఆకట్టుకున్నటువంటి చిత్రం. ఇందులో చాలా బోల్డ్గా ఉండేటువంటి సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇది హిందీ సినిమా చేతన అనేటువంటి దానికి రీమేక్గా తీయటం జరిగింది. ఇందులో హిందీ సినిమాకి వచ్చేప్పటికి శత్రుఘ్న సిన్హా నార్త్ ఇండియాలో ఈ సినిమా ఒక ప్రపంచాన్ని సృష్టించింది. అయితే తెలుగులో తీయాలంటే దీనికి గట్స్ కావాలి. ఎందుకంటే ఆ రోజుల్లో బోల్డ్గా నటించేటువంటి హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, పైగా యూత్ఫుల్ సబ్జెక్టు. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళకి ఒక కొత్త లోకాలకి వెళ్ళినటువంటి అనుభూతి కలిగింది. అయితే చివరికి వచ్చేప్పటికి ఇక సినిమా అయిపోయిన తర్వాత ఒక న్యూస్ రీల్ అని వేశారు. ఆ న్యూస్ రీల్లో ఏంటంటే ఈ సినిమాలో నటించినటువంటి లీలా రాణి అంతిమ దృశ్యాలు, అంటే ఆవిడ శవయాత్ర అంతా కూడా ఇందులో చూపించడం జరిగింది. ఇది చూసిన వాళ్ళంతా కూడా ఒకసారి నిశ్చేష్టులైపోయారు. తమ అభిమాన నటి లీలా రాణి ఇలా మృతదేహంగా మారటం, ఆ శవయాత్ర ఇవన్నీ చూసి కళ్ళనమ్మట నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఎందుకు ఈవిడలాగా మరి మారారు? కారణం ఏంటంటే 1973వ సంవత్సరంలోనే ఆగస్టు 29 అంటే బుధవారం ఈవిడ హత్య చేయబడ్డారు. ఒక సినీ నటిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది? వీళ్ళకి విరోధులు ఎవరైనా ఉన్నారా? పగ పెంచుకున్నారా? అసలు ఏం జరిగింది అన్నది ఈ జనరేషన్లో వాళ్ళకి నాకు తెలిసినంత వరకు కొద్దిమందికి తెలియదనే నేను అనుకుంటున్నాను. వీటన్నిటినీ కూడా మీ ముందు ఇచ్చేటువంటి ఈ ప్రయత్నంలో మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. జనరల్గా ఆ రోజుల్లో సినిమా అంటే బ్లాక్ అండ్ వైటే. మీరు చెప్పినటువంటి ఈ 73 అంతకుముందు 70లో కనుక వచ్చేప్పటికి కలర్ సినిమాలు అంతగా రాలేదు. పైగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా ఆ రోజుల్లో కాస్ట్ అయ్యాయి. ఒక కొత్త నటీనటులు ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళు ఎక్కువగా ఈ గ్యాప్స్ తీసుకొని కానీ లేకపోతే సరిగా యాక్ట్ చేయకపోతే రీల్ వేస్ట్ అయిపోయేది. దానివల్ల ఫిల్మ్ కాస్ట్ పెరుగుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే స్టేజ్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగేది. అంటే డ్రామాస్ ఎక్కువ ఎవరైతే వేస్తారో వాళ్ళకి సినిమాలో అవకాశాలు ఇచ్చేవాడు. అలాగే వచ్చినటువంటి ఆవిడ ఈ లీలా రాణి. లీలా రాణి విజయనగరం నుంచి వచ్చారు. వీడ 10వ ఏట నుంచి కూడా నాటకాలు వేశారు. ఆ రోజుల్లో చూసుకుంటే కురుక్షేత్రం, గయోపాఖ్యానం, తర్వాత వచ్చేవాడికి చిల్లరకొట్టు చిట్టమ్మ, పంజరంలో పక్షులు, కొల్లలేని పిల్ల, ఇలాంటి ఎన్నో నాటకాల్లో ఆవిడ నటించారు. పైగా ఈవిడ దాదాపుగా తన వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవం కూడా చాలా పెరిగింది. ముఖ్యంగా మంచి గాయని. ఈవిడ పాటలు కూడా చాలా బాగా పాడతారు. ముఖ్యంగా చిల్లరకొట్టు చిట్టమ్మ. చిల్లరకొట్టు చిట్టమ్మని ఆ రోజుల్లో వాణిశ్రీ సినిమాలకు రాకముందు బాగా యాక్ట్ చేసేవాళ్ళు. అదే పందాలో లీలా రాణి కూడా యాక్ట్ చేశారు. ఆ రోజుల్లో సినిమాలో ఒక టాక్ ఏంటంటే వాణిశ్రీ కూడా చిన్న చిన్న వేషాలు వేస్తే హీరోయిన్ అయింది. కాబట్టి లీలా రాణి కూడా ఆ స్థాయికి వస్తుంది, వాణిశ్రీ స్థానాన్ని భర్తీ చేస్తుందని చెప్పి అనుకునేవాళ్ళు. ఈవిడ సినిమాల్లోకి ఎంటర్ అవుదాం అనుకునేటువంటి టైం 1970 సంవత్సరం. అరచేతిలో వైకుంఠం అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీలో నటించడానికి ఆవిడ చెన్నై వచ్చారు విజయనగరం నుంచి. మద్రాసులో అడుగుపెట్టిన తర్వాత ఆ డాక్యుమెంటరీ పూర్తి కాలేదు, కానీ సినిమాల్లో మాత్రం అవకాశాలు వచ్చాయి. అత్తలు కోడళ్ళు ఇది ఈ సినిమాలో ఒక రాజబాబు సరసన హాస్య నటిగా ఈవిడ వేయటం జరిగింది. ఆ తర్వాత వచ్చేప్పటికి వాళ్ళు చాలా సినిమాలు నటించారు. నిండు మనుషులు, తర్వాత ఏమో మన సంపూర్ణ రామాయణం, అలాగే విచిత్ర బంధం, తర్వాత అత్తలు కోడళ్ళు, తర్వాత కృష్ణతోనే మరి ఇల్లు ఇల్లాలు అనేటువంటి సినిమా. అందులో కృష్ణరాజు పక్కన ఆవిడ నటించారు. కానీ దాదాపుగా మంచి క్యారెక్టరే, ఒక బరువైనటువంటి పాత్రనే ఆవిడ ఆ సినిమాలో వేయటం జరిగింది. ఇలా విచిత్ర సంసారం అనేటువంటి ఒక సినిమా కూడా ఆవిడ వేశారు. అది సావిత్రి తీసినటువంటి సినిమా. అందులో కూడా మంచి రోలే వేశారు ఆవిడ. ఆవిడకి పేరు వస్తుంది. పేరు వస్తున్నప్పుడు చాలా మంది దృష్టి ఆవిడ మీద పడింది. చాలా మంది డైరెక్టర్స్ ఆవిడ్ని ఇంకా తీసుకుందాము అన్న ప్రయత్నంలో భాగంగా వేషాలు ఇవ్వటం కూడా ప్రారంభించారు. చెన్నైలో విధంగా సెటిల్ అయినట్టే. సో అదే సమయంలో విజయనగరం, నేను చెప్పాను కదా, ఆ రోజుల్లో కొన్ని ప్రాంతాల నుంచి కళాకారులు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. విజయనగరం నుంచి ఘంటసాల వెంకటేశ్వర గారు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. అలాగే కాకినాడ నుంచి వచ్చేవాళ్ళు. సో కాకినాడ వచ్చేప్పటికి ఎస్వి రంగారావు, హర్నాథ్, అంజలీదేవి ఇలాంటి వాళ్ళంతా కూడా కాకినాడ నుంచి వచ్చారు. మరి కృష్ణా డిస్ట్రిక్ట్ కనుక చూసుకుంటే బురిపాలెం నుంచి కృష్ణ వచ్చారు. గుడివాడ నుంచేమో
మరి అక్కినేని నాగేశ్వరరావు వచ్చారు, నెమకూరు నుంచి ఏమో ఎన్టీ రామారావు వచ్చారు. ఇలాగా ఈ జిల్లాకి ఆ ప్రాముఖ్యత ఉండేది. ముఖ్యంగా మన సాజనేటి జయసుధ వాళ్ళ అమ్మ గారు జోగులమ్మ గారు కూడా విజయనగరం నుంచే వచ్చారు. సో వీళ్ళు కళలకి కానాచి అని చెప్పి చెప్పుకోవచ్చు. అక్కడ పుట్టి పెరగటం వల్ల సహజంగా నాటకాలు వేయటం, ఆ నాటకాల్లో మంచి రాణింపు రావటం లీలారాణికి బాగా ఉపయోగపడింది. పైగా ఈవిడ తండ్రి బాబు నాయుడు కూడా రంగస్థల నటుడు. ఆయన పౌరాణిక పాత్రలు వేయటంలో ఈయన సిద్ధహస్తుడు, ఆయనకు మంచి పేరుండేది. సో ఈ తల్లిదండ్రులతో కూడా కలిసి ఆవిడకి చెన్నై షిఫ్ట్ అయిపోయాడు. తల్లి పేరేమో సత్యవతి. ఈవిడ కూడా సహజంగా మంచి ఆర్టిస్టు. సో ఈ విధంగా ఉన్నటువంటి తరుణంలో ఆవిడకి ఒక స్నేహితురాలు ఉండేవాళ్ళు. వదిగా చెప్పాలంటే బాబు నాయుడికి దూర బంధువు కూడా. జనగా ఈవిడ అక్కయ్య అక్కయ్య అని పిలుస్తూ ఉండేది. అది వరుసకు అనుకోవచ్చు, లేకపోతే బంధుత్వం కూడా అనుకోవచ్చు. వరుసకి మాత్రం చెల్లెలే అవుతుంది. సో వీళ్ళు అనకాపల్లి నుంచి ఈ సావిత్రి నరసింహారావు అని దంపతులు వచ్చారు. వీళ్ళకి ఏంటంటే ఈ సినిమాకు వచ్చినటువంటి లీలారాణి వైభవం చూద్దామని, కాదు షూటింగ్లు చూద్దామని ఈ ఆసక్తితోనే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ సావిత్రికి ఏంటంటే లీలారాణి తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఇంత స్థాయికి వెళుతోంది, ఈరోజు మంచి మంచి సినిమాలు ఉన్నాయి, భగవంతులు వస్తున్నాయి, కాళ్ళలో తిరుగుతోంది, అలాగని షూటింగ్లోకి వెళ్తే బోల్డెన్ అతిథి మర్యాదలు, సకల ఎలా ఉంటుందంటే వీళ్ళకి కాఫీలు టీలు మర్యాదతో కూడిన వ్యవహారాలు ఇవన్నీ చూసిన తర్వాత అరే మనం ఎందుకు ఈ జీవితాన్ని కోల్పోయామని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. పైగా సినిమా అనేటప్పటికి ఒక క్రేజ్ అప్పట్లో ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పటికీ ఉందనుకోండి. దాంట్లో ఆవిడ కూడా ఏం చేశారంటే నేను కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనేటువంటి ఒక భావన వచ్చింది. ఆ భావన్నే లీలారాణి దగ్గర కూడా వ్యక్తపరిచారు. దాందే ఉంది, నా డైరెక్టర్స్ దగ్గర నేను చెప్తాను అని చెప్పేసి తన ఇంటికి వచ్చే ప్రతి డైరెక్టర్కి కూడా ఈ లీలారాణి ఏం చేశారంటే అమ్మాయి కూడా నాకు సిస్టరు, మీరు కూడా మంచి వేషాలంటే చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆమె భర్త నరసింహారావుకి మాత్రం ఈ వ్యవహారం అంతా నచ్చేది కాదు. మనం చుట్టం చూపుగా వచ్చాం, మనం ఏదో ఇక్కడ ఉండి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి వ్యక్తి తప్ప తన భార్య వెళ్ళి సినిమాల్లో పెద్ద హీరోయిన్ అయిపోవాలి, తర్వాత అందరితో కూడా కలిసి తిరగాలి, అలా చనువుగా ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం కాదు. ఇతను పల్లెటూరు నుంచి వచ్చాడు కాబట్టి ఆ భావాలు ఎక్కువ, అంటే జోవిలుగా ఉండటం, కలివిడిగా తిరగటం అనేది ఇతనికి ఇష్టం లేదు. భార్య కావటం వల్ల అతనికి ఆ భావన ఎక్కువగా ఉండేది. సో ఇదే సమయంలో పి చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇల్లు ఇల్లాలు దానికి డైరెక్టర్ కూడా ఈయన లీలారాణి అంటే ఇష్టపడేవాడు. లీలారాణి కూడా చంద్రశేఖర్ రెడ్డిని ఇష్టపడటం జరిగింది. కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒక గాడ్ ఫాదర్ అనేది కావాలి. సో ఆ గాడ్ ఫాదర్ని పి చంద్రశేఖర్ రెడ్డిలో ఆవిడ చూసుకుంది. పైగా పి చంద్రశేఖర్ రెడ్డి అప్పటికి ఎదుగుతున్నాడు. ఆయన చేతిలో చాలా సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణ, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా చంద్రశేఖర్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఇస్తూ ఉండేవాళ్ళు. దాంతో వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం సాన్నిహిత్యంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో సాన్నిహిత్యం ఉండటం సహజమే, అది ఎవరు కూడా పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో అది కామన్గానే ఉండేది. సో ఆయన ప్రతిరోజు ఆయన రావటం, మాట్లాడటం, వాళ్ళిద్దరూ కూడా కొంత టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పటికి పి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార శైలి కూడా ఈ నరసింహారావుకి నచ్చదా. ఏంటి నేను అనుకునేది ఏంటి, ఈవిడేమో ఇంతమందితో ఫ్రెండ్షిప్ ఏంటి అని చెప్పి అనుకునేవాడు. అదే టైంలో సింగర్గా ఉన్నటువంటి ఆనంద్ కూడా ఈ లీలారాణిని ప్రేమించడం మొదలుపెట్టాడు. అతను కూడా రావటం, పాటలు పాడటం, ఆ పాటలు లీలారాణి విని ఆనందించడం, అతనికి కాఫీలు టిఫిన్లు ఇవ్వటం, ఇవన్నీ చూసేటప్పటికి అసలు ఏంటి ఒక ఫ్రెండ్షిప్ ఏంటి, ఇంతమంది ఫ్రెండ్షిప్లు ఏంటి అని చెప్పేసి నరసింహారావుకి అసలు ఇష్టం పోయింది. దాంతో అతను ఒక నిర్ణయానికి వచ్చేసాడు, ఇక్కడ మనం ఉండటం కరెక్ట్ కాదు, ఇక్కడ చాలా మంది వస్తున్నారు పోతున్నారు, పైగా తన అనకాపల్లి నుంచి వచ్చాడు, అనకాపల్లిలో తన వ్యాపారాలు ఏవో తను చూసుకుంటూ హాయిగా గడపచ్చు, ఇక్కడ ఉంటే నా భార్య కూడా ఈ విలాసవంత జీవితంలోకి వెళ్ళి ఏమైపోతుందో అని భయం వేసి అతను ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఇంకా మనం ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం చుట్టపు చూపుగా వచ్చాము అనేటప్పటికీ భార్య మాత్రం ఒప్పుకోవాలి. అంటే సావిత్రి, నేను పైకి వెళ్ళాలని చెప్పి అనుకుంటుంటే నువ్వెందుకు అడ్డు తగులుతావు, నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం ఏర్పడింది, నేను రాను, కావాలంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు అక్కడ ఏదైనా వ్యవహారంటే చూసుకో, నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటానని చెప్పి తెగేసి చెప్పింది. దీంతో నరసింహారావుకి ఒక బలమైనటువంటి క్రోధం, కోపం, కసి ఇవన్నీ కూడా వచ్చేసాయంటే తను వదిలిపెట్టైనా సరే తన సినీ రంగంలో ఎదగాలని చెప్పి అనుకుంటోంది, కాబట్టి ఈ మనిషికి నేనేం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేయటం మొదలుపెట్టాడు.
అలాగే ఈవిడికి లీలారాణికి ఇంకొక సన్నిహితమైనటువంటి సినిమా ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, రమణ మూర్తి అని చెప్పి. ఆ రమణమూర్తి కూడా ఈయన కూడా సప్తపది అని చెప్పేసి నాటకాలు ఆడుతూ ఉండేవాడు. ఆ నాటకాలు ఆడి ఆ లీలారాణికి బాగా ప్రోత్సాహం ఇచ్చేవాడు ఈయన. సో రమణమూర్తి కూడా ఈ నరసింహారావుకి నచ్చ చెప్పడం ప్రయత్నం చేశాడు ఆయన. వద్దు, మీ ఆవిడ కూడా ఒక ఆర్టిస్టే, మన సప్తపదిలో కూడా నేను ఏర్పాటు చేస్తాను, అవకాశాలు ఇస్తానని చెప్పి అనటంతో ఇక నరసింహారావు కూడా ఒక కన్ఫర్మేషన్ ఏర్పడింది. ఇక తన భార్య ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకాల్లోకి లేకపోతే సినిమాలోకి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి నిర్ణయానికి వచ్చాడు. ఇక తను చెప్పినా కూడా వినదు అనే స్టేజ్ కూడా వచ్చాడు. తను మాత్రం పొలైట్గా ఒక సమాధానం చెప్పాడు. ఏంటంటే సావిత్రితో, తన భార్యతో ఏం చెప్పాడంటే, నేను వెళ్ళిపోతున్నాను అనకాపల్లి, కాబట్టి నీకు ఎప్పుడైతే కంఫర్ట్గా ఉన్నావో అప్పుడే రా అని చెప్పేసి సర్ది చెప్పి ఏం చేశాడంటే ట్రైన్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే స్టేషన్కి వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళిపోయారు కదా అని అనుకున్నారు. రాత్రి 12 గంటల వరకు చెన్నై నగర వీధులన్నీ తిరిగి అక్కడ బర్మా బజార్లో ఒక కత్తిని కొనుక్కున్నాడు. కత్తిని కొనుక్కొని మళ్ళీ 1 గంట 2 ఆ ప్రాంతాల్లో ఏం చేశారంటే ఇంటికి తిరిగి వచ్చాడు. సరే, తలుపులు కొట్టేటప్పటికి ఎవరో వచ్చారు అన్న భావంతో ఈ సావిత్రి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగుండా చూస్తేనేమో భర్త నరసింహారావు. ఏంటి ఇంకా ట్రైన్కి వెళ్ళలేదా, మిస్ అయిందా ఏంటని అడిగేటప్పటికి ఒక్కసారి తన కత్తిని తీసి కసకసా పొడవటం జరిగింది. దీనికి ఆవిడకి ఆకలి పెట్టడం, దీంతో లీలారాణి పైనుంచి మెట్టు దిగి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డొచ్చింది. అడ్డొచ్చేటప్పటికి లీలారాణిని కూడా పొడవటం జరిగింది. దాదాపు ఆ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏంటంటే 9 కత్తిపోట్లు తగిలాయని. అంటే ఎంత కసిగా ఇతను పొడిచాడో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత అరుపులు కేకలు ఇవన్నీ విని వెళ్ళేటప్పటికీ వాళ్ళ బాబు నాయుడు అని చెప్పి వాళ్ళ తండ్రి ఆయన రావటం జరిగింది. ఈ కల్లారా ఇదంతా చూశాడు ఆయన. ముఖ్యంగా తను కూతుర్ని చంపటం అనేది తట్టుకోలేక ఆ కత్తినే తీసుకొని అప్పటికి ఇతను మునిగిపోతున్నాడు. ఎందుకంటే కోపం అన్నీ పోయాయి. ఎప్పుడైతే ఇతన్ని పొడి చేశాడో దాంతో అతనికి భయం ఆవరించింది. ఆ రక్తం మీద చూసి, అదేం ప్రొఫెషనల్ కిల్లర్ కాదు కదా, దాంతో అతని చేతిలో కత్తి తీసుకుని బాబు నాయుడు అతని గుండెల్లో పొడిచాడు. దాంతో అతను కూడా రక్తంలో కొట్టుకొని చనిపోయాడు. సరే, ఇదంతా చూసిన ఆవిడెవరు, ఈ సత్యవతి. వెంటనే ఆవిడ కబురు పంపించారు. అంబులెన్స్, ఆ రోజులో అంబులెన్స్ అంటే చాలా కష్టం కదా, వచ్చాయి. విని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళటం, రాయపేట అని ఆ రోజుల్లో అది ఫేమస్ హాస్పిటల్. అక్కడ తీసుకెళ్ళి అంతా చూసేటప్పటికి లీలారాణి వచ్చేప్పటికే మరణించడం జరిగింది. ఈవిడేమో కొనబోపుతో ఉంది సావిత్రి. సావిత్రిని కొంతకాలం ట్రీట్మెంట్ ఇచ్చి ఆవిడ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆవిడ మరణించారనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఈ మొట్టమొదటి అనుకున్నది ఏంటంటే, అసలు ఎవరు చెప్పారు అనుకున్నప్పుడు ఈ నరసింహారావు చెప్పిన మాట సత్యవతి చెప్పింది. అయితే అసలు తను ఎందుకు చనిపోయాడు అనుకుంటే కత్తితో పొడుచుకొని తన ఆత్మహత్య చేసుకున్నాడా అనే డౌట్ వచ్చి ఇంట్రాగేషన్ చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే బాబు నాయుడు భార్య సత్యవతిని తమదైన శైలిలో వాళ్ళు ఇంట్రాగేషన్ చేసేటప్పటికి ఆవిడ అసలు నిజం చెప్పారు. ఈ నరసింహారావుని పొడిచింది మాత్రం బాబు నాయుడు అని. బాబు నాయుడుకి అప్పటికే మిస్సింగ్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. చెన్నైలో అతను తిరుగుతున్నాడు. చివరికి ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోతే అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ ఎపిసోడ్లో మొత్తానికి ఈ హత్య వార్త మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా అతలాకుతలం చేసేసింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటనలు చూసి ఉంటారు. ముఖ్యంగా ఈ టీనేగల్లో వీళ్ళు ఉంటున్నారు. టీనేగల్లో సినిమా వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది ఒక దావనలా వ్యాపించింది. ముఖ్యంగా ఈ పి చంద్రశేఖర్ రెడ్డి భయంతో వణికిపోయాడు. ఏంటి ఈ హత్యకి రేపు ఏదైనా పోలీసు తనకి లింక్ ఏమైనా పెడతారేమో, తనేమైనా అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి భయపడి అండర్ గ్రౌండ్లోకి పారిపోయాడు. దాదాపు 4 నెలల వరకు, అంటే ఈ గీత సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అతను బయటికి రాలా. ఆ తర్వాత కూడా భయపడుతూ బయటకు వచ్చాడు. ఇంకా ఆ రోజు హత్య జరిగిన రోజునైతే నేను చెప్పాను కదా, ఆగస్టు 29 తెల్లవారుజామున జరిగిన ఈ హత్యలో ఈ సింగర్ అయినటువంటి ఆనంద్ కూడా పారిపోయాడు. అతను కూడా భయంతో ఉడికిపోతూ ఎక్కడొక్కడ తలదాచుకుంటూ తిరగటం జరిగింది. ఏమో తన పేరు ఎక్కడ ప్రస్తావన వస్తుందని అతనుకుంటూ కూడా గుబేరు మంది. ఇలా ఆ రోజుల్లో అదొక పెద్ద సెన్సేషన్. ఎంతో పైకి వస్తున్నటువంటి ఒక నటీమణి ఒక కత్తిపాట్లకు గురై చనిపోయింది. అంటే మనకి చెప్పాలంటే ఈ క్రైమ్ సినిమాలు మనం చూస్తూ ఉంటాం. క్రైమ్ నవల్స్ కూడా ఆ రోజు పాకెట్ బుక్లో వచ్చేవి. ఆ విధంగా చూసుకుంటే ఒక్క కత్తితో 3 చనిపోయారు. అది కూడా ఏంటంటే ఒకే టైంలో దాదాపు ½ అవర్ వ్యవధి కూడా లేదు.
అటు హాస్పిటల్లో ఒకరు చనిపోయారు, స్పాట్లో ఒకరు చనిపోయారు. ఆ చంపిన అతను కూడా స్పాట్లోనే చనిపోయాడు. చివరికి ఈ బాబు నాయుడిని అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. కాకపోతే ఇది ఉద్రేకపూరితంగా చేసింది, ఉద్దేశపూర్వకంగా చేసింది కాబట్టి తర్వాత కొద్ది కాలానికి అతను కూడా రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. ఇది వేరే విషయం. కానీ అప్పటికే సినీ పరిశ్రమ అంతా కూడా ఇంకా ఆ నటిని మర్చిపోయారు. ఎందుకంటే ఈరోజు ఈ స్పీడ్లో గతాన్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? తర్వాత 1974 సంవత్సరంలో కలిసి వచ్చిన కాలం అని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ అయింది. అది లీలారాణి చివరి చిత్రం. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అనుకునేది ఏంటంటే తమకు ప్రమేయం ఉండదు, తమకి ఏది కూడా ఉద్దేశపూర్వకంగా చేద్దామని ఉండదు. మంచి చేయబోయి చెడు జరుగుతుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆవిడకి అవకాశాలు ఇప్పిద్దామని చెప్పి అనుకున్నారే తప్ప భర్త ఇలా ఆలోచిస్తాడని ఆవిడ ఆలోచించలేదు. పైగా ఇంత కసి పెంచుకుంటాడని ఆవిడకి తెలియదు. తను ఏమి చేయని తప్పుకి ఒకళ్ళ చేతిలో నిండు ప్రాణాలు బలి కొనటం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక మొట్టమొదటి సంఘటనగా చెప్పుకోవచ్చు. బహుశా అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఏదో పేపర్లో వార్తలు వచ్చినా కూడా ఆ రోజు మారుమూల పల్లెటూరులో చదివే వాళ్ళు కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఆ రోజులో ఇంత పెద్ద సెన్సేషన్ కాలేదు. కానీ ఈ రోజుల్లో మనం కనుక ఈ విషయాన్ని కనుక చెప్తే చాలా మంది మనకు తెలియని విషయాలు కూడా మనం బలైపోతామా అని అనుకోవడానికి ఈ సంఘటన ఆస్కారం ఖచ్చితంగా ఇస్తుంది. కాబట్టి ఒక మహానటిగా వెలగవలసినటువంటి లీలారాణి అతి కొద్ది కాలంలోనే తన జీవితం ముగిసిపోయింది, నట జీవితం ముగిసిపోయింది. ఆవిడతో ఇంకా ఎన్నో సినిమాలు చేద్దాం అనుకున్న డైరెక్టర్స్ ఎన్నో కథలు కూడా రెడీ చేసుకున్నారు. అసలు ఈ గీత సినిమా తర్వాత సూపర్ స్టార్ కృష్ణతో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. అదే కనుక జరుగు ఉంటే బహుశా ఒక జయప్రదలాగా, ఒక జయసులాగా లీలారాణి కూడా తన కెరీర్ని ముందుకు తీసుకెళ్లేవారేమో. అలాంటి అవకాశాలు కూడా వచ్చేవేమో. ఆ జీవితం అలాగే సినిమా రంగం నుంచి తప్పుకోవటం, ఒక ధృవతార ఆకాశం నుంచి నేలకి రావటం, ఇది మనం అలా పోల్చుకోవచ్చు కూడా. ఆ విధమైన సంఘటన సినిమా ఇండస్ట్రీలో జరిగింది. మీకు గనక ఇందులో విషయాలు విన్న తర్వాత మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు చూపిస్తున్నట్టే ఆదరాభిమానాలకి ధన్యుణ్ణి. మీకు చాలా పాత విషయాలు, చాలా సోర్సెస్ నుంచి ఖచ్చితమైన సమాచారం సేకరించి అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో నా ప్రయత్నానికి మీరు సహకరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ కృష్ణప్రసాద్.